అందరికీ హరి ఓం సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామి చిన్మయానంద గారి గురించి, చిన్మయా మిషన్ గురించి తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు చిన్మయా మిషన్ స్థాపించి ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చిన్మయా మిషన్ శాఖలన్నీ కూడా అమృతోత్సవాల పేరుతోటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా అనంతపురం చిన్మయా మిషన్ ద్వారా సంపూర్ణ మంగళకర గీతాజ్ఞాన యజ్ఞము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఈ నెల 18వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు, అంటే పూజ్య గురుదేవుల జన్మదినం వరకు, అప్పటి వరకు కూడా 108 రోజుల పాటు మొత్తం భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు అనగా 700 శ్లోకాల పైన ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం అనంతపురం నగరంలోని నడిబొడ్డులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ దగ్గర ఉన్న శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం, అంటే దత్త మందిరంలో నిర్వహించడం జరుగుతోంది. అసలు మానవుడు ఎందుకు పుడుతున్నాడు, పుట్టి సాధించవలసిందేంటి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇందులో ఆనందం పొందడం ఎలా, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం ఎలా, ఇటువంటి విషయాలన్నీ కూడా మన ఋషులు మనకు అందించినటువంటి శాస్త్రాల్లో, అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించినటువంటి భగవద్గీతలో చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ 108 రోజులు కూడా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ముఖ్యంగా భగవద్గీత చదవడం నేర్పించడం, దాంతోపాటు భగవద్గీత పైన వివరణ, విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ అందించడం జరుగుతుంది. కావున భక్తులందరూ, జిజ్ఞాసులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం. మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ నెల 18వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 8 గంటల వరకు జిల్లా పరిషత్ దగ్గర ఉన్నటువంటి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం దత్త మందిరంలో ఈ సంపూర్ణ మంగళకర గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించబడుతోంది. హరి ఓం.